సో స్వప్న, ఇప్పుడు ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? కరీముల్లా నువ్వు పాడవు. లెట్స్ వెల్కమ్ కరీముల్లా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు. బ్రూస్లీకే భక్తుడినంటాడు, దండీలే తీసేవాడు, రన్నింగే చేస్తుంటాడు, సిక్స్ ప్యాక్ చిన్నోడే ఈడు. కేజీలే తింటాడు, గుంజీలే తీస్తాడు, జాకీ చాన్ శిష్యుడినంటాడు. బాడీనే పెంచాడు, జాడీలే తింటాడు, పెళ్ళామే ఎర్రగా చూస్తే ప్యాంటు తడిపే. కొండలనే ఎక్కేస్తాడు, బండలనే పగలేస్తాడు, బ్రూస్లీకే భక్తుడినంటాడు. దండీలే తీసేవాడు, రన్నింగే చేస్తుంటాడు, సిక్స్ ప్యాక్ చిన్నోడే ఈడు. పడి ఉన్న స్తంభాన్నే ఒక చేత్తో లేపేసే పవరున్న మనగాడు. అంతస్తుల భవనాన్నే అవలీలగా ఎక్కాడు, ఎలకొస్తే భయపడ్డాడు. పసివాళ్లను జడిపిస్తూ, ముసలోళ్లను బెదిరిస్తూ, రౌడీనేనంటాడు. తనలాంటి వస్తాదే కుస్తీకి సై అంటే సండే అని అంటుంటాడు. దిండుతో ఫైటింగ్ చేసే వీరుడే ఇతగాడు. దొంగలొచ్చి దాడి చేస్తే మూలనెక్కెను చూడు. కొండలనే ఎక్కేస్తాడు, బండలనే పగలేస్తాడు, బ్రూస్లీకే భక్తుడినంటాడు. దండీలే తీసేవాడు, రన్నింగే చేస్తుంటాడు, సిక్స్ ప్యాక్ చిన్నోడే ఈడు. కత్తులనే దూసేస్తూ, కర్రలనే తిప్పేస్తూ, బిల్డప్పులు ఇస్తుంటాడు. కుంఫులోనే ఫస్ట్ నాకుంది బ్లాక్ బెల్ట్ అని చెబుతూ ఉంటాడు. 10 మందిలో ఉంటే ఛాతీనే విరిచేస్తూ దాదాలా నడిచాడు. పక్కోడే ఎవడైనా తన ఎదురుగా వస్తుంటే బాధేస్తానంటాడు. అద్దముందు వాడి కండలు చూసి తొడగొడతాడు. గొడవలొస్తే పిట్టబలమే చూపి పరిగెడతాడు. కొండలనే ఎక్కేస్తాడు, బండలనే పగలేస్తాడు, బ్రూస్లీకే భక్తుడినంటాడు. దండీలే తీసేవాడు, రన్నింగే చేస్తుంటాడు, సిక్స్ ప్యాక్ చిన్నోడే ఈడు. సో హేమచంద్ర, హౌ డిడ్ యూ లైక్ హిస్ పర్ఫార్మెన్స్? టెంపో లేదు, స్కేల్ లేదు, కంగారు బాగున్నట్టు అనిపించింది. ఎందుకో నువ్వు యాక్చువల్ బాగా పాడుతున్నావు, ఎందుకో కంగారు పడ్డావు బాగా. ఆ సర్కిల్ చూడు, అక్కడ నించోవాలి అన్న డ్రీమ్ చాలా ఉంటుంది అది. సో వెరీ ప్రెషియస్ స్టేజ్ అది. సో యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ, ప్రాక్టీస్ మోర్, టేక్ ఇట్ మోర్ సీరియస్లీ. థ్యాంక్ యూ హేమచంద్ర. సో స్వప్న, వాట్ డు యు సే? ఈ పాటకు కావాల్సిన ఆ స్థాయి ఏదైతే ఉందో, గొంతు చించుకునే తత్వం ఏదైతే ఉందో ఈ పాటకు కావాల్సింది, అది చాలా బాగా పలికింది నీ గొంతులో అనిపించింది. సో చేయాల్సిందల్లా ఒకటే, కొంచెం లయబద్ధంగా, ఇంకా కొంచెం ఈస్తో ఎంజాయ్ చేస్తూ నువ్వు పాడితే అప్పుడు నీకు ఈ ఉండే చిన్న చిన్న తప్పులన్నీ కూడా సవరణలు అయిపోతాయి. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు. కైలాష్ కేర్ని దింపేశావు. థ్యాంక్ యూ సార్. కానీ సమస్యలో ఏంటంటే కైలాష్ కేర్ని దింపేశావు, కరీముల్లాని పంపేశావు. కానీ ఇది లయ తప్పడంలో అంత ఆశ్చర్యం లేదు. కారణం ఏంటంటే సాధారణంగా సినిమా పాటలు అయితే ఆది తాళం చిత్రశ్రంలో 2/4లో ఉంటాయి, లేదా త్రిశ్రం 6/8లో ఉంటాయి. ఇలా 7/8లో మిశ్రంలో వచ్చే పాటలు చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఆ టైమింగ్ మనకి అంత మన మెదడులో అంతగా ఫిక్స్ అవుతుంది అనమాట.
అది కష్టమైన పాట ఇది లయ విషయంలో. ఇక శృతి అంటే లిరిక్స్ ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నంలో తప్పని ఇలాంటివి జరిగినాయి, కానీ ఎప్పుడు ఒకళ్ళని ఇమిటేట్ చేసేటప్పుడు మన ఒరిజినాలిటీని పోకుండా చూసుకోవాలి, అప్పుడే నీకు పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా వస్తుంది. కానీ నన్ను పూర్తిగా అయితే నిరుత్సాహపరచలేదు, బాగుంది. కరీముల్లా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే KRM అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 80847377376 కి వాట్సాప్ చేయండి. సిక్స్ ప్యాక్ చిన్నోడే ఈడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.